గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మోహన్స్ టెక్నాలజీస్. అందరు బాగున్నారు కదా? సో ఇవాళ మనము web3.js అని ఒక లైబ్రరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఏంటి web3.js? .js అంటే ఇది జావా స్క్రిప్ట్ బేస్ చేసుకొని డెవలప్ చేసిన ఒక లైబ్రరీ. ఏం చేస్తుంది మరి ఈ web3.js అంటే ఇట్ ఈస్ ఎ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. లెట్ మీ రైట్ డౌన్ ద సింపుల్ థింగ్. ఇట్ ఈస్ ఏ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. ఓకే, జావా స్క్రిప్ట్ library that allows developers can interact with the blockchain. అంటే ఏంటంటే ఈ లైబ్రరీ ఏం చేస్తుందంటే that allows developers ఒక్క నిమిషం బోల్డ్లో రాస్తాను. కెన్ ఇంటరాక్ట్ విత్ ద బ్లాక్ చైన్. అంటే ఇంటరాక్ట్ విత్ ద బ్లాక్ చైన్ అంటే బ్లాక్ చైన్ లో ఒక అప్లికేషన్ డి యాప్ అనేది ఉంటుంది కదా, డీసెంట్రలైజేషన్ అప్లికేషన్ ని డెవలప్ చేయడానికి ఈ web3.js ని యూజ్ చేస్తారు. అంటే బ్లాక్ చైన్ రెండు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తో డెవలప్ చేస్తారు. ఒకటి web3.js, ఇంకొకటి పైథాన్. సో మీకు ఏది కంఫర్ట్ అయితే అది. రెండిటికి ఫుల్ డిమాండ్ ఉంది. పైథాన్ తో చేసే బ్లాక్ చైన్స్ కి డిమాండ్ ఉంది. ఎట్ ద సేమ్ టైం web3.js తో ఇంటరాక్ట్ అయ్యే బ్లాక్ చైన్ కూడా ఫుల్ డిమాండ్ ఉంది. ఇంటరాక్ట్ విత్ బ్లాక్ చైన్, ఇది బేసిక్ గా ఒక చిన్న డెఫినేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ web3.js ఏంటంటే ఇట్ ఈస్ అ జావా స్క్రిప్ట్ లైబ్రరీ దట్ అలౌస్ డెవలపర్స్ కెన్ ఇంటరాక్ట్ విత్ ద బ్లాక్ చైన్. అంటే దీనికి ఫస్ట్ జావా స్క్రిప్ట్ రావాలి మనకి. సో మోహన్స్ టెక్నాలజీస్ లో జావా స్క్రిప్ట్ వీడియోస్ ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నాము, తెలుగులో ఇంగ్లీష్లో. మీరు అవన్నీ చదువుకోండి. అట్ ద సేమ్ టైం మనకి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది October 2 జావా స్క్రిప్ట్ HTML CSS జావా స్క్రిప్ట్. ఆ బ్యాచ్ లో కూడా అటెండ్ అవ్వండి. సో ఒకసారి జావా స్క్రిప్ట్ పర్ఫెక్ట్ అయ్యారంటే web3.js చాలా సింపుల్. అండ్ మీరు ఒక బ్లాక్ చైన్ తో ఒక డీసెంట్రలైజేషన్ అప్లికేషన్ ని ఈజీగా బిల్డ్ చేసేస్తారు. అర్థమవుతుంది కదా? అండ్ సో డైరెక్ట్లీ అంటే ఇక్కడ బేసికల్లీ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్లీ ఫ్రమ్ ద వెబ్ అప్లికేషన్స్ ఆర్ Node.js. బ్లాక్ చైన్ వెబ్ అప్లికేషన్స్ చెప్పాలి కదా, బ్లాక్ చైన్ వెబ్ అప్లికేషన్స్ అండ్ Node.js కూడా ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ దీనికి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇంకొక పాయింట్, ఇట్ యాక్ట్స్ లైక్ బ్రిడ్జ్. ఏంటంట? ఇట్ యాక్ట్స్ లైక్ అ బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ అప్లికేషన్ అండ్ Ethereum నెట్వర్క్. బిట్వీన్ యువర్ అప్లికేషన్ అండ్ Ethereum నెట్వర్క్. ఇథీరియం అని ఉంటుంది. ఇథీరియం అనేది బ్లాక్ చైన్. ఇథీరియం నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్. ఇట్ యాక్ట్స్ లైక్ బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ అప్లికేషన్ అండ్ Ethereum నెట్వర్క్. ఓకే, సో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ Ethereum నోడ్స్ అన్నమాట. Ethereum network by connecting with the Ethereum nodes through the JSON RPC web sockets. Through JSON RPC web sockets. చాలా సింపుల్ అమ్మా, ఏం లేదు. ఓకే, సో భయపడకండి, చాలా సింపుల్. లేటర్ ఆన్ మనకు లోపల వెళ్ళే కొద్దీ ఒకసారి జావా స్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత web3.js ప్రాపర్గా నేర్చుకున్న తర్వాత ఈ JSON RPC వెబ్ సాకెట్స్ ఎలా కనెక్ట్ చేయాలి Ethereum నెట్వర్క్ కి, అవన్నీ నేను క్లియర్ గా చెప్తాను. ఓకే, లెట్ మీ గో కీ ఫీచర్స్. అసలు ఏంటి కీ ఫీచర్స్ ఆఫ్ ద బ్లాక్ చైన్? ఏంటి కీ ఫీచర్స్ ఏంటి అసలు బేసికల్లీ? ఓకే, ఏముంటాయి దీంట్లో? ఒకటి నీట్ గా రాస్తాను. ద ఫస్ట్ కీ ఫీచర్ ఏంటంటే బ్లాక్ చైన్ ఇంటరాక్షన్. ద ఫస్ట్ కీ ఫీచర్ ఏంటంటే బ్లాక్ చైన్ ఇంటరాక్షన్. ఓకే, బ్లాక్ చైన్ ఇంటరాక్షన్. అసలు బ్లాక్ చైన్ ఇంటరాక్ట్ అవటమే ఫస్ట్ కీ ఫీచర్. బ్లాక్ చైన్ ఇంటరాక్షన్ అనేది ఫస్ట్ కీ ఫీచర్. ఏంటి బ్లాక్ చైన్ ఇంటరాక్షన్ లో ఏం జరుగుతుంది? ఈ బ్లాక్ చైన్ ఇంటరాక్షన్ లో ఏం జరుగుతుంది అదంతా 1 by 1 డిస్కస్ చేద్దాం. సెకండ్ కీ ఫీచర్ వచ్చేసి స్మార్ట్ కాంట్రాక్ట్ ఇంటరాక్షన్. స్మార్ట్ కాంట్రాక్ట్ ఇంటరాక్షన్. ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అసలు ఏంటి స్మార్ట్ కాంట్రాక్ట్ తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, బ్లాక్ చైన్ తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, తర్వాత అకౌంట్స్ మేనేజ్మెంట్, అకౌంట్స్ ని ఎలా మేనేజ్ చేస్తుంది. థర్డ్ కీ ఫీచర్ వచ్చేసి అకౌంట్స్ మేనేజ్మెంట్. అకౌంట్స్ ని ఎలా మేనేజ్ చేస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి ఈవెంట్స్ అండ్ లాక్స్ ని ఎలా చెక్ చేస్తుంది.
ఈవెంట్స్ అండ్ లాక్స్. ఈవెంట్స్ అండ్ లాక్స్ ని ఎలా చెక్ చేస్తుంది? అండ్ సపోర్ట్స్ విత్ ద మల్టిపుల్ ప్రొవైడర్స్. సపోర్ట్స్ మల్టిపుల్ ప్రొవైడర్స్. సపోర్ట్స్ మల్టిపుల్ ప్రొవైడర్స్. మల్టిపుల్ ప్రొవైడర్స్ తో ఎలా ఇది ఇంటరాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కీ ఫీచర్స్ 5 కీ ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి బ్లాక్ చైన్ ఇంటరాక్షన్. బ్లాక్ చైన్ ఇంటరాక్షన్ ఎలా జరుగుతుంది Web3.js తో. సెకండ్ వచ్చేసి స్మార్ట్ కాంట్రాక్ట్ ఇంటరాక్షన్. స్మార్ట్ కాంట్రాక్ట్ ఎలా ఇంటరాక్ట్ అవుతుంది. తర్వాత అకౌంట్ మేనేజ్మెంట్, ఎలా అకౌంట్స్ ని మేనేజ్ చేస్తుంది. ఫోర్త్ ఈవెంట్ లాగ్స్, లాగ్స్ ని ఎలా మేనేజ్ చేస్తుంది. సపోర్ట్ విత్ ద మల్టిపుల్ ప్రొవైడర్స్. మల్టిపుల్ ప్రొవైడర్స్ కి ఎలా సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. Web3.js అనేది వెరీ 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 ట్రెండింగ్ ఇన్ ద మార్కెట్, జాబ్ మార్కెట్. మీకు ఒక్కసారి మీకు జావా స్క్రిప్ట్ అంతా ఫ్రీగా నేర్పిస్తున్నాం కదా, డైరెక్ట్ గా Web3.js వేసేసి బ్లాక్ చైన్ అప్లికేషన్ మీరు ఈజీగా డెవలప్ చేసేయచ్చు. సో ఇక్కడ చూడండి, ఒకసారి నేను జాబ్ మార్కెట్ చూపిస్తా. ఇక్కడ జాబ్స్ అని కొడతాను. ఇక్కడ జస్ట్ నేను Web3.js కామా బ్లాక్ చైన్. ఓకే, ఒక్కసారి నేను జాబ్ మార్కెట్ చూపిస్తా ఎలా ఉందో. ఫ్రెషర్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కానివ్వండి, జాబ్ మార్కెట్ ఎలా ఉందో చూపిస్తా చూడండి. లింక్డ్ఇన్ లోకి వెళ్ళాను. లింక్డ్ఇన్ లో జాబ్ మార్కెట్ చూడండి. యూ కెన్ గెట్ ద వన్ డే ఎగో. చూడండి ఎన్ని జాబ్స్ ఓపెనింగ్స్ ఉన్నాయో. జీరో టు 10 years ఎంత మంది అయినా. సో ఎక్స్పీరియన్స్ ఏదైనా కూడా నెంబర్ ఆఫ్ జాబ్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫర్ ద బ్లాక్ చైన్. బ్లాక్ చైన్ కి చాలా చాలా జాబ్స్ ఉన్నాయి. ఓకే, ఒకసారి నౌకరీలో కూడా చూద్దాము. ఇది ఒక లింక్డ్ఇన్ ఒకటి పోర్టల్, తర్వాత నౌకరీ అనేది ఇంకో పోర్టల్ ఉంది కదా. సో నౌకరీ పోర్టల్. సో నౌకరీ పోర్టల్లోకి వచ్చాను. నౌకరీ పోర్టల్లో కూడా లెట్ మీ గో టు ద జాబ్స్లోకి వెళ్ళాను. జాబ్స్లోకి వెళ్ళిన తర్వాత యూ కెన్ సెర్చ్ ఫర్ web3.js కామా బ్లాక్ చైన్ ఇన్ web3.js ని టైప్ చేస్తున్నా. ఒక్క నిమిషం. web3.js అండ్ బ్లాక్ చైన్ కొట్టండి. జాబ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. బ్లాక్ చైన్ డెవలపర్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్. ఓకే, ఓ మై గాడ్, ఏదో మిస్ అయింది అది. ఇక్కడ జాబ్స్. ఓకే, అండ్ బ్లాక్ చైన్ డెవలపర్ web3.js సెర్చ్. చూడండి ఎన్ని నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయా లేదా. బ్లాక్ చైన్ డెవలపర్. మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ ని మూవ్ చేసుకోండి. ఓకే, ఒక 0 to 2 అని పెట్టుకోండి. ఈవెన్ 0 to 2, 0 to 3 ఆల్సో యూ విల్ బి హ్యావింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్స్. అంటే ఫ్రెషర్స్ కి కూడా Web3.js మీద ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. ఫ్రెషర్స్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ పీపుల్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎన్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. లెట్ మీ గో విత్ ద ఫౌండ్ ఇట్. ఓకే, ఫౌండ్ ఇట్ లోకి వెళ్దాం. ఫౌండ్ ఇట్ అనేది ఉంది కదా ఒక జాబ్ పోర్టల్. సో ఫౌండ్ ఇట్ లో కూడా చూద్దాం. మల్టిపుల్ జాబ్ పోర్టల్స్ లో వేయాలి మన రెజ్యూమ్. ఒక్క దాంట్లో వేస్తే సరిపోదు. ఓన్లీ నేను లింక్డ్ఇన్ లో రెజ్యూమ్ పెట్టాను సార్, నౌకరీలో పెట్టాను సార్, అట్లా కాదు. మల్టిపుల్ పోర్టల్స్ లో వేస్తే ఎక్కడ లక్ ఉందో తెలియదు కదా. సో బ్లాక్ చైన్ అంటే ఎక్కడైనా మల్టిపుల్ ఏరియాస్ లో మనం రెజ్యూమ్ ని పెడితేనే మనది క్లిక్ అవుతుంది. మీకు తర్వాత నేను క్లాసెస్ అయిపోయిన తర్వాత జాబ్స్కి ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తా. జాబ్ వచ్చే వరకు మోహన్స్ టెక్నాలజీస్ ఎవరిని వదిలిపెట్టదు. ఇక్కడ చూడండి ఎన్ నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ ఉన్నాయి. బ్లాక్ చైన్ డెవలపర్. ఓకే, సో ఇట్లా మీరు మల్టిపుల్ ఏరియాస్ లో అప్లై చేసుకోవచ్చు బ్లాక్ చైన్ కి. చాలా సింపుల్ గా నేర్పిస్తాము బ్లాక్ చైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జావా స్క్రిప్ట్ ని ప్రాపర్ గా నేర్చుకోండి. జావా స్క్రిప్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మనము మోహన్స్ టెక్నాలజీస్ లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో వీడియోలు వేస్తున్నాను. సో ఆ వీడియోలతో మీరు జావా స్క్రిప్ట్ ని ఫస్ట్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి. దాని తర్వాత మనం బ్లాక్ చైన్ కి వద్దాము. విల్ బి హ్యావింగ్ మల్టిపుల్ సినారియోస్ ఇన్ ద బ్లాక్ చైన్. ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఒక డీసెంట్రలైజేషన్ అప్లికేషన్ ని బిల్డ్ చేసే వరకు సబ్జెక్ట్ నేర్పిస్తాము. అట్ ద సేమ్ టైం మాకప్ ఇంటర్వ్యూస్ ఇస్తాము, రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ క్లాసెస్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ లోనే ఉంటాయి. 45 days ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వీడియోలో నెంబర్ ఆఫ్ థింగ్స్ మాట్లాడుకుందాము Web3 గురించి. బట్ ఫస్ట్ వీడియో ఏంటంటే ఇంట్రడక్షన్ చేస్తున్నాను Web3 అనేది ఏంటి అనేది. 1 by 1 Web3 లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి ఒక కాంట్రాక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి, స్మార్ట్ కాంట్రాక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఇథీరియం అనే నెట్వర్క్ ని ఎలా బిల్డ్ చేయాలి, ఎలా మనం రిక్వెస్ట్ ఇవ్వాలి, ఎలా రెస్పాన్స్ తీసుకోవాలి, ఇంట్రాక్షన్ ఎలా చేయాలి, 1 by 1 స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతాయి.
ఓకేనా? సో మోహాన్స్ టెక్నాలజీస్ లో ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఓన్లీ. మోహాన్స్ టెక్నాలజీస్ అనేది ఓన్లీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ నే ప్రమోట్ చేస్తున్నాం. అంటే వీఆర్ హ్యావింగ్ అ క్వాంటమ్ కంప్యూటింగ్, వీఆర్ హ్యావింగ్ అ బ్లాక్ చైన్, వీఆర్ హ్యావింగ్ అ సైబర్ సెక్యూరిటీ IAM trainings. You will be having different kind of identity access managements like Ping Federate, Okta, CyberArk. Um, these are job ready courses, basically job ready courses only. అండ్ బ్లాక్ చైన్ లో కూడా అంతే, ఫ్రెషర్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ జాబ్ రెడీ ఉంటుంది. అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవాళ ఎమర్జింగ్ టెక్నాలజీ, దానికి కూడా జాబ్స్ రెడీ ఉన్నాయి. దానికి కావాల్సింది ఓన్లీ పైథాన్. క్వాంటమ్ కంప్యూటింగ్ ఓన్లీ పైథాన్. బ్లాక్ చైన్ కి అయితే పైథాన్ ఉంటుంది, Web3.js ఉంటుంది, రెండు ఉన్నాయి. సో ఈ రెండు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఏదైనా మీ కంఫర్టబిలిటీని బట్టి యూ కెన్ ఏబుల్ టు గో విత్. ఓకేనా? సో అది, ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్. ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, రిలేటెడ్ టు ద బ్లాక్ చైన్ కానివ్వండి, రిలేటెడ్ టు ద పైథాన్ కానివ్వండి, రిలేటెడ్ టు ద క్వాంటమ్ కంప్యూటింగ్ కానివ్వండి, రిలేటెడ్ టు ద మ్యూల్ సాఫ్ట్ కానివ్వండి. దేర్ ఆర్ మల్టిపుల్ వీడియోస్. దిస్ ఛానల్ ఈస్ గోయింగ్ టు బి అవైలబుల్. అండ్ ఛానల్లో ప్లేలిస్ట్లు ఉంటాయి, ఏ ప్లేలిస్ట్ మీకు ఏది కావాలంటే చదువుకోవచ్చు. జెన్ఏఐ ఉంది, జనరేటివ్ AI కూడా ఉన్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ప్లేలిస్ట్లు ఉన్నాయి. ఆల్ ద ప్లేలిస్ట్ యూ ఫాలో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ ద వీడియో. కామెంట్స్ ఇవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో రాయండి, విల్ గెట్ బ్యాక్ టు యూ, ఐ విల్ రిప్లై విత్ యూ. ఓకేనా? సీ యూ, సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బ్లాక్ చైన్ గురించి ఇంకా ఎక్కువ మాట్లాడుకుందాం. బ్లాక్ చైన్ లో ఒక కాంట్రాక్ట్ ఎలా బిల్డ్ చేయాలి, అండ్ తర్వాత దాని లోపలికి ఎలా వెళ్ళాలి, కోడ్ ఎలా రాయాలి, నోడ్ చేసి ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఇవన్నీ చూద్దాం. ఓకేనా? హ్యావ్ ఎ గుడ్ డే. సీ యూ, సైనింగ్ ఆఫ్. బాయ్.